హ్రీంకారాసనగద్భితానలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగళాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమః. దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. మనందరికీ కూడా ప్రేక్షకులకి, ఫాలోయర్స్కి, మన ఛానల్ని ఆదరించినటువంటి వాళ్ళకి, మన అభిమానులందరికీ కూడా ముఖ్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 పరాభవనామ సంవత్సరం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ సంవత్సరానికి రాజు ఎవరో తెలుసా? గురువు. కాబట్టి ఎంతైనా సరే శాంతంగా విజ్ఞానంతో చేస్తాడనమాట గురువు. మంత్రి ఎవరు? ఇప్పుడు కుజుడు. మంత్రి చాలా డేరింగ్ స్టెప్స్ చేస్తాడనమాట. కాబట్టి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం అంటే 60 సంవత్సరాల క్రితం వచ్చిందండి. 1966, 67 సంవత్సరం ఉగాది వరకు వచ్చింది పరాభవనామ సంవత్సరం. కాబట్టి ఆ సంవత్సరంలో ఉన్న వాళ్ళకి అవమానాలు ఎక్కువగా ఉంటాయి. పాపం పుట్టినోళ్ళు మంచి ఆఫీసర్స్ అయ్యారు, మంచిగా కోటీశ్వర్లు అయ్యారు, బిజినెస్ మెన్స్ అయ్యారు, కానీ అవమానాలు ఎక్కువ ఉంటాయి. ఈ సంవత్సరంలో పుట్టే పిల్లలకు కూడా అలా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఈ సంవత్సరంలో అన్ని రాశుల వారికి కూడా ఎంత బాగున్నప్పటికీ కూడా కొంచెం అవమాన పాళ్ళు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే సేనాధిపతి వచ్చేసరికి మనకి చంద్రుడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి శని, అలాగే నీరసాధిపతి గురుడు. ఈ విధంగా ఉన్నాయండి మనకి. ఆ తర్వాత మనకి ఆదాయ వ్యయాలు కనుక మనం చూసుకున్నట్లయితే కొన్ని రాశుల వారికి మామూలుగా ఉన్నాయి, పెరిగినాయి. కొంత రాశుల వారికి లాస్ట్ ఇయర్ కంటే తగ్గినటువంటివి ఉన్నాయి. విడివిడిగా ద్వాదశ రాశుల వారికి మనం చెప్పుకుందాం. అయితే ముఖ్యంగా మనకి ఈ 2026 సంవత్సరం ఉగాది నుంచి మళ్ళీ 2027 సంవత్సరం ఉగాది వచ్చేంత వరకు కూడా మనకి 12 రాశుల వారికి జాతకాలు ఏ విధంగా ఉంటాయో ముందు తెలుసుకునే ముందు గ్రహ స్థితిగతులు ప్రధానమైనటువంటివి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగా రాహు నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు సింహరాశిలో ఉంటాడు. అదేవిధంగా కేతు మనకి ఈ యొక్క సింహరాశిలో కేతు ఉంటాడు, రాహు కుంభరాశిలో ఉంటాడు. అలాగే ఈ యొక్క శని మనకి మీనరాశిలో ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా మనకి ఈ యొక్క గురుడు జూన్ 2, 2026 సంవత్సరం దాటిన తర్వాత మనకి కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ తర్వాత అతిచారాలు, వెనక్కి వెళ్ళాలు, రెట్రోగ్రేడ్ అవడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే మిగతా గ్రహాల యొక్క చిన్న గ్రహాలు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలన్నింటినీ, చంద్రుడిని, వీటిలన్నింటినీ మనం పరిగణలో తీసుకొని మనం ఈ యొక్క ఉగాది జాతకాలు మనం చెప్పబోతున్నాం. ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. ముఖ్యంగా ఇవన్నీ కూడా కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటివి కాబట్టి స్కెలిటన్ ఐడియా 90% వరకు మీకు అప్లై అవుతాయి. అండ్ వ్యక్తిగత జాతకాలు అనేటటువంటివి చూడాలంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఇవన్నీ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది టైం. సో అటువంటి వాళ్ళు తప్పకుండా మీకు కావాల్సినటువంటి వాళ్ళు మనం సంప్రదించవచ్చు. మనం నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. బాగుంది అంతవరకు. ఇక 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉందో ఈ సంవత్సరం అంతా కూడా ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది 2027 వరకు మనం చూద్దాం. సింహరాశి, ఈ సింహరాశి వారికి అందరికీ కూడా ఈ పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5గా ఉంది. అలాగే రాజ్యపూజ్యం 7, అవమానం 7గా ఉందండి మనకు. అందువలన సింహరాశి వారికి అందరూ కూడా సమాన స్థాయిలో ఉంది. వచ్చేటటువంటి డబ్బు, ఖర్చులు అన్నీ కూడా సమానంగా ఉన్నాయి. పిల్లల సీట్లు, వాళ్ళ ఫీజులు, వాళ్ళ వ్యవహారాలు, ఈ విధంగా వీళ్ళందరికీ కూడా సింహరాశి వాళ్ళకి పిల్లలకి అధికంగా ఖర్చు పెట్టడం వల్ల వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. మీ జీవితాలను మీరు త్యాగం చేసి పిల్లల కోసం ఎంతో కష్టపడడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి వితండవాదాలు అనేటటువంటివి ఎక్కువగా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క వ్యాపార భాగస్వాములతో, జీవిత భాగస్వాములతో ఈ ఆర్గ్యుమెంటేషన్స్లోకి దెక్కండి. అండ్ ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఎప్పుడు కూడా తిరుగుడు ఈ సంవత్సరం అంతా కూడా
ఎక్కువగా ఉంటుంది. కారుల్లో ఫారిన్ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళు తిరుగుడు ఇంకా తిరుగుడు ఎక్కువైపోతుంది అనేకమైనటువంటి పనుల వల్ల. అలాగే మరి ఇన్సూరెన్స్లు ఇవన్నీ కూడా ఫారిన్ కంట్రీస్లో మీకు రావడం కొంచెం అవి లేకపోతే మెడికేషన్ అనేటటువంటిది వెరీ ఎక్స్పెన్సివ్. కాబట్టి అలాంటి ఎల్ఐసిలో ఉన్నాయండి, ఇన్సూరెన్స్లో ఉన్నాయండి, ఇలాంటివన్నిటిలో కొంచెం మీ డబ్బు మీకు ఇవ్వడానికి కాస్త ఎక్కువ శ్రమ పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అనేకమైనటువంటి అడ్డంకులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రతి పని కూడా శని మీనరాశిలో ఉన్నటువంటి కారణంగా అడ్డంకులు బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే దైవానుగ్రహం అనేటటువంటిది చాలా అవసరము. కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి రైతులు కూడా చాలా అధికంగా వీళ్ళు కష్టపడతారు, సంపాదిస్తారు బాగా. ఖర్చులు కూడా చాలా అధికంగా ఉంటాయి. గతంలో చేసినటువంటి అప్పులన్నీ కూడా రైతులు తీర్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కిరాణా వ్యాపారాలు, బియ్యం వ్యాపారాలు ఇలాంటి చేస్తున్నటువంటి పాలు నీళ్లు వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా వీళ్ళు సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము అనేకమైనటువంటి పనులు, అనేకమైనటువంటి వ్యాపారాలు చేయాలనేటటువంటి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాకుండా అనేక రకాలైనటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ రావాలని దురాశ అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. దానికోసం ఎక్కువగా కృషి చేస్తారు. సో కాన్సన్ట్రేషన్ ఒకదాని మీద పెట్టకుండా అనేక రకమైనటువంటి వాటి మీద పెట్టడం ద్వారా మీకు ఫలితాలు కూడా బాగానే వస్తాయి. కాబట్టి ట్రై చేసుకోండి మీ లక్కని. లేకపోతే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు అధికంగా వీళ్ళు చదవడం అనేటటువంటిది ఉంటుంది. అండ్ ఈ యొక్క గురుడు జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత వీళ్ళంతా కూడా లీగల్ ప్రాబ్లమ్స్లోకి, పోలీస్ స్టేషన్ గడపలు, కోర్టు గడపలు ఎక్కడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అండ్ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు స్వదేశాలు వచ్చి ఏదో జాయ్ఫుల్ ట్రిప్స్ వేసుకుంటూ పుణ్యక్షేత్రాలు పేరిట యాత్రలు కైలాస్ మానస సరోవర యాత్ర ఇలాంటివన్నీ కూడా చేస్తారు. మరి ఈ యొక్క పేదవారికి వీటిలన్నింటికంటే కూడా అక్కడి నుంచి వచ్చి మీరు విదేశాలకి యాత్రలకు వెళ్ళడం, యాత్రల వల్ల, టెంపుల్స్ దర్శనాల వల్ల, ఆ తర్వాత ఈ యొక్క దీనివల్ల మన కర్మలు క్షయమైపోతాయి అనేటటువంటి భావంతో కుంభమేళాలు ఇలాంటి వెళ్ళి అటెండ్ అయ్యేటటువంటి వాళ్ళు సంఖ్య బాగా పెరిగిపోయింది. యూట్యూబ్లో మహాపండితులు ఎక్కువైపోయారు. కాబట్టి ఆ గుళ్ళు చుట్టూ తిరగండి, గోపురాల చుట్టూ తిరగండి. చదువుకున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా, సాధువులు స్వామీజీలు ఉన్నటువంటి వాళ్ళు కూడా, వాళ్ళకి జ్యోతిష శాస్త్రంతో ఏమాత్రం సంబంధం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు రాశి ఫలాలు చెప్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క రాశి లక్షణాలు చెప్తున్నారు. అలాగే జనాలు కూడా చూస్తున్నారు. కాబట్టి మరి మనం శాస్త్రోక్తంగా, మనం సశాస్త్రీయంగా, సవైదికంగా మనం చెప్తున్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు గమనించి శాస్త్రం వచ్చినటువంటి వాళ్ళ దగ్గర చెప్పేటటువంటి వీడియోలు మాత్రమే వినాలి. కాబట్టి ఈ యొక్క రాశి వాళ్ళందరూ కూడా, సింహరాశి వాళ్ళకి అధికమైనటువంటి లాభాలు ఈ సంవత్సరం వస్తాయి. బిల్డర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అధికంగా సంపాదిస్తారు. ఉపాసనా పరులు ఎంతో ఉపాసన చేస్తున్నారు, కానీ మధ్యలో డిస్ట్రాక్షన్స్, స్మాల్ స్టూడెంట్స్ లాగా ప్రేమల్లో పడతారు. ప్రేమల్లో పడి ఉపాసనా దేవతల్ని, దేవుళ్ళని వదిలేస్తారు. కాబట్టి ఈ యొక్క జెనరాసిటీ ఎక్కువ సింహరాశి వాళ్ళకు ఉంది. కాబట్టి దాన ధర్మాల్లో వీళ్ళు ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి రాహు బాగుండలేదు, శని బాగుండలేదు. కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వులు మామూలుగా ట్రెడిషనల్గా చెప్తున్నారు. మీరు బస్తా నువ్వుల దానం చేయండి. బస్తా జీడిపప్పు దానం పేద ప్రేమలకి ఒక 5,000 రూపాయలు తగ్గకుండా మీరు చక్కగా పారితోషికాలు అవి ఇవ్వండి. విశాఖపట్నంలో ఉన్నటువంటి మా పంతులు గారులందరూ కూడా అసోసియేషన్ అంతా కూడా పంచామృతాలు నీళ్లతో చేయమన్నారు. గురుగారు, మా బిజినెస్లు పడిపోతున్నాయండి, పంచామృతాలతో చేయొద్దని చెప్పారు. పంచదార అనేటటువంటిది వేదకాలం నుంచి పంచామృతాల్లో మీరు ఎలా వేస్తారు అని చాలామంది ప్రజలు కూడా అడుగుతున్నారు. షుగర్ అనేటటువంటి అంటే చెరుకు రసం ఉంది కదా అండి అంటే, చెరుకు రసంతో డైరెక్ట్ నువ్వు చెయ్యి, పంచదారతో నువ్వు ఎందుకు చేయాలి పంచదార? అందువలన ఇది వేదకాలం అంటే ఏంటి? మ్యాన్మేడ్. అది మ్యాన్మేడ్. ఎప్పుడో ఒక సైంటిస్ట్ త్యాగం చేసి షుగర్ ఫార్ములా కనిపెట్టి ఇవన్నీ చేస్తే అది మ్యాన్మేడ్. మీకు పంచామృతాలు వేదకాలం నుంచి అని అలా చెప్తారు. కాబట్టి నో ప్రాబ్లం. వీళ్ళందరికీ కూడా మహాన్యాసపూర్వకంగా పంతులు గారు చెప్పేటటువంటి ఈ యొక్క నమ్మక చమకాలతో జాగ్రత్తగా చేసుకొని వాళ్ళు చాలా బాధపడిపోతున్నారు పంతులు గారులందరూ కూడా. కాబట్టి 30,000 రూపాయలు చక్కగా అభిషేకాలు చేయించుకొని పంతులు గారులందరికీ కూడా ఇవ్వండి. బాగా దోపిడీ చేసేటటువంటి వాళ్ళ కోసం మనం అది అరికట్టడం కోసం సోషల్ రిఫార్మిటీ, సోషల్ రెనోవేషన్ కోసం చెప్పడం జరిగింది మనం.
కాబట్టి మీ ఇవ్వండి, ఇచ్చేవాళ్ళు మీకు అభ్యంతరం లేదు, తీసుకునేవాళ్ళు వాళ్ళకి అభ్యంతరం లేదు. కాబట్టి ఈ రకంగా మనం పరిహారాలు చేసుకోండి. యక్షిని సాధన జాగ్రత్తగా చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.